ఈశాన సర్వ విద్యానాం ఈశ్వరస్ సర్వభూతానాం బ్రహ్మాది పతిర్బ్రహ్మణోత్పత్తి శివోహం హస్త శివోహం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును సమస్త ప్రపంచమునకు కూడాను ప్రచురింపజేసినటువంటిది వేదము. Since ancient times, it is from this sacred land of Bharat, the spiritual principles have been propagated, publicized all the world over, based on Veda. ఈ వేదము యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of Veda? ఈ ప్రబోధనల యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of the ఈ teaching? ప్రచారం యొక్క అంతరార్థం ఏమిటి What is the significance of Veda? అని విచారణ చేస్తే ఈశాన సర్వ విద్యానాం సమస్త విద్యలు కూడాను దైవ స్వరూపమే. On inquiry we will understand that all forms of knowledge ఈశ్వర సర్వభూతానాం God dwells in ప్రతి all ప్రాణి creatures. యందు ప్రతి ఆకారమునందు ప్రతి జీవి యందు ఉన్నది దైవత్వమే. In every form, in every living creature, there exists the divinity. ఇది అది అని చెప్పనయ్యా. You cannot distinguish this than that. అణోరణీయాన్ మహతో మహీయాన్. It is the small. మానవు నుంచి మేరు పర్వతం వరకు కూడాను దీని యొక్క స్వరూపమే. It is the manifestation of the divinity which is visualized from the smallest to the small and the biggest to the ఈ big. విశ్వమే విష్ణు స్వరూపం. The entire universe is the manifestation of God. ఈ విష్ణు స్వరూపమైనటువంటి విశ్వాన్ని తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు చూస్తూ అనుభవిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ తిరిగి దైవాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఇది ఎంత వెర్రితనం! Right from the time we get up from bed and retire at night, we experience, we visualize, we enjoy the blissful company of Lord, yet we are in search of God. మన చూపులకు గోచరమయ్యేటువంటిదంతా కూడాను దైవ స్వరూపమే. All that we see is మన divine. కర్ణములకు గోచరమయ్యేటువంటి శబ్దం అంతా కూడాను దైవ స్వరూపమే. All the sound is basically divine. మన మనసునందు సంకల్పించేటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ స్వరూపమే. Every thought is prompted by God. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందమంతయు దైవ స్వరూపమే. Bliss that arises from heart is God. చూచున్నది, విన్నది, అనుభవించినది, ఆనందించినది అంతయు దైవ స్వరూపమే ఉండగా దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది ఎంత వెరితనం! What all that we see, hear, experience and enjoy is divine, but నీవు yet we క్షణ క్షణము కూడాను దైవాన్నే దర్శిస్తున్నావు. in fact moment to moment you see God. కణ కణమనందు కూడాను దైవాన్నే నీవు స్పర్శిస్తున్నావు. In every cell there is God. సర్వత్రా దైవంనే నీవు అనుభవిస్తున్నావు. In fact you experience the divine all over. కానీ అనుభవిస్తున్నాడు. ఏ చింతతో అనుభవిస్తున్నాడు? విశ్వము అనేటువంటి చింతతో అనుభవిస్తున్నాడు ఈ దైవాన్ని. He experiences God, but with what feeling? It is the feeling towards the world. విశ్వమే విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to recognize the basic fact that the universe is the manifestation of God. విశ్వమంతయును విష్ణు స్వరూపమే అని తలుచుకుంటే తప్పక నీకు విష్ణు స్వరూపం గోచరిస్తుంది. When once you know that the universe is God, you will be able to experience the divinity. భావం తత్ భవతి. నీ భావమును పురస్కరించుకుని నీ యొక్క దర్శనం కూడాను ఆ స్వరూపాన్ని ధరిస్తుండాలి. As is the feeling, so is the visualization of the divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సర్వత్రా నిండినది దైవమే.
God is all pervasive. ఇందుకలడందులేనని సందేహం వలదు. You don't need to doubt that God is here and చక్రి not there. సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందే కలడు. God is present everywhere. Wherever you search for him, you will find him there. ఇట్టి దైవత్వాన్ని అన్వేషించడానికి తగినటువంటి కృషి ఇది కేవలము అజ్ఞానమనే చెప్పాలి. Attempt to search for God is a sign of ignorance. అయితే నీ ప్రకృతి దృష్టిని మార్పు చేసుకుని పరమాత్మ దృష్టిని హృదయమునందు ఉంచుకో. However, you have to change your temperament and attitude, keeping God in view. పరమాత్మ భావం చేతనే ప్రకృతిని నీవు దర్శించు. With godly feeling, experience the world. అప్పుడే సర్వము విష్ణుమయం జగత్ అనే రూపొందుతుంది. Then you will understand that God pervades everywhere. కనుక దైవత్వము ఏదో ఒక ఆకారమని భావించుకోకూడదు. Never consider God has got a specific form. సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, సర్వ ఆకారముల యందు ఉన్నటువంటి ఆత్మతత్వమే దైవత్వము. In fact, the Atmic principle present in all forms, in all beings, in all living creatures is divine. నీవు కన్నులతో చూస్తున్నావు. You see with the eye. ఈ దృష్టి ఎక్కడి నుంచి వస్తుండాలి? Where from you got the vision? ఆ దృష్టి యొక్క విజన్ అనగా పవర్, దాని యొక్క శక్తి ఎక్కడిది? Where from you got this power of vision? ఇదంతా కూడాను దైవం యొక్క శక్తియే. It's all the divine power. చూచున్నది, విన్నది, కన్నది, అనుభవించినది, ఆనందించినది, అందించినది, అనుభవించినది అంతా కూడాను దైవత్వమే. In fact, what all that is seen, heard, experienced, enjoyed and shared is nothing but divinity. దైవం ఒక్క ఆకారం నందు మాత్రమే కాదు. You cannot limit God to a form. సర్వ ఆకారం యొక్క అంతర్భూతమైనటువంటి వాడే భగవంతుడు, ఆత్మస్వరూపుడు. In fact, God is the inner form of all of the forms around. అతనికి నీకు తోచినటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నావు. In fact, you have given a name of your choice. ఇది నీ యొక్క ఇమాజినేషన్, నీ యొక్క భ్రాంతి, భ్రమనే. It's all your imagination and illusion. కనుక మనము చేసేది, చూచేది, అనుభవించేది, ఆనందించేది అంతా కూడాను దైవత్వంగానే విశ్వసించాలి. Consider that you experience God in all that you see, in all that you hear, in all that you experience and enjoy. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించినప్పుడు దాన్ని కూడా దైవ స్వరూపం తగ్గిన. But is it possible to experience God in times of difficulties, తప్పక troubles ఆ and దుఃఖం anxiety? కూడా దైవ స్వరూపమే. Yes, certainly it is also ఆ God's విచారం gift. కూడా దైవ స్వరూపమే. That ఆ anxiety is హింసను divine. దైవ స్వరూపమే. That misery is ఒక్క divine. చిన్న ఉదాహరణము. A small example. భగవంతుడు నారాయణుడని మీరు విశ్వసించారు. You can say God is Narayana. అయితే ఆ నారాయణుడే అనేక విధములైనటువంటి యొక్క నటన చేస్తూ వస్తుంటాడు. Narayana, God acts in varied ways. హిరణ్యకశిపుణ్ణి హింసించాడు, తన కుమారుడైన ప్రహ్లాదుని రక్షించాడు. And in fact, he killed Hiranyakashipu while Prahlada was protected. ప్రహ్లాదుడు నారాయణ 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 అనే నామచింతన చేతనే జీవిస్తున్నాడు కనుకనే అతనికి దేవుడయ్యాడు. As Prahlada spent all his time chanting his name of God, he could have his ఆ manifestation. సేమ్ నారాయణుడే ఈ యొక్క జీవితాన్ని ప్రధానంగా అందుకొని దైవత్వాన్ని విస్మరించి తాను జీవిస్తూ పోయాడు కనుకనే ఈ హిరణ్యకశిపునికి ఈ యొక్క నారాయణుడే యముడయ్యాడు. Because Hiranyakashipu considered the entire life and body identification, had forgotten God, and he was killed. దేవుడు తానే, యముడు తానే. He is God and he is at the same time destroyer. కనుక ఈ రెండు కూడాను దైవ స్వరూపములే కదా. Both are the same forms of the divine. కనుక చెడ్డలో కూడాను మంచి ఉంటున్నది. There is good even in bad. ఆ మంచితనము యొక్క తత్వమే దైవత్వము. That goodness is divinity. ఉపనిషత్తులు చెప్తూ వచ్చాయి. Upanishads declare, ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం జగత్సు అనగా ప్రతి ప్రాణి యందు కూడాను, ప్రతి జీవి యందు కూడాను, ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి యొక్క దైవత్వమే నిజమైనటువంటి వేదాంతము అని బోధించింది. in fact, Upanishads teach that the primordial principle of Vedanta is to realize the divinity in every living creature, in every living being, in every being and విష్ణుత్వమునకు human being. బ్రహ్మత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని ఒక్క సూక్ష్మమైనటువంటి మాటలో ఉంటుండాలి. In fact, it is explained in a subtle form, the existence of ఇతని the విష్ణువు, Atma. ఇతని ఆత్మ, ఇతని ఈశ్వరుడు, ఇతని బ్రహ్మ ఈ పేర్లకు మాత్రం మనం సంబంధం పెట్టుకోకూడదు. Don't be carried away by the nomenclature, the verbosity, calling it as Atma or the అన్నింటి individual. యందు భగవాన్, భగవంతుడే ఉన్నాడు. Bhagavan, God is present in all. భగవాన్ అనగా ఏమి దీని అంతరార్థము? What is the meaning of Bhagavan? భా ప్రకాశము, Bha, effulgence.
జగత్తుకంతా కూడా కాంతిని అందించేటువంటి వాడు భగవంతుడు. God spreads His radiance, brilliance all over the ప్రకాశమును world. చేకూర్చేటువంటి వాడు భగవంతుడు. God gives us the light. గా అనగా ఇచ్చేటువంటి వాడు. God the giver. వాన్ భగవాన్ సమర్థుడు Bhagavan, the highest capable man. అనగా కాంతిని అందించేటువంటి ఒక సమర్థుడే ఈ భగవంతుడు. The one who is capable of spreading light to the entire world is Bhagavan. కనుక మనం ఈ భగవతత్వాన్ని మనం విచారణ చేసినప్పుడు మన అంతర్భూతం నుండి ఆవిర్భవిస్తున్నది. Then once you investigate divinity, you will understand the divinity within you. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి. Every individual must make an attempt to know this truth. యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు కూడా ఉండేటటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే. The Atmic principle is uniform. No matter is a pauper or a millionaire, attached or a householder or a recluse or a యాస్తిక renunciant. నాస్తిక ఆస్తిక యాస్తిక నాస్తిక ఈ తత్వమునందు కూడా ఉన్నటువంటిది దైవత్వమే. The same divinity is present in a theist, atheistic or theistic atheist. ఇలాంటి దైవత్వమును మాత్రం ఈనాడు మనం విస్మరించి We have forgotten such divinity. ఏదో అల్పమైనటువంటి ఆకారమును దైవత్వంగా విశ్వసించి We are carried away by small forms అనేక విధములైన సాధనలు సల్పుతున్నారు. and we undertake many spiritual pursuits. ఇది కొంతవరకు అవసరమే. It's necessary to some extent. ఎట్లా How?